హాయ్ ఫ్రెండ్స్, క్రిస్పీగా క్రంచీగా రవ్వ దోశ అయితే మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చండి, లేదంటే లైట్గా డిన్నర్గా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. దాన్ని చూడండి, అలా బాణీ పెట్టుకుని మనకు కావాల్సిన దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలండి. ఆ నీళ్ళల్లో సాల్ట్, అలాగే జీలకర్ర వేసాను, పచ్చిమిరపకాయ, అల్లం అయితే దంచేసుకోవచ్చు, లేదంటే ఇలా ముక్కలుగా వేసుకోవచ్చండి. రవ్వ, మన ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది 2 కప్పులు, అలాగే 2 కప్పులు వరిపిండి అండి. అయితే పావు కప్పు గోధుమ పిండి, లేదంటే మైదా వాడుకోవచ్చు. శనగపిండి మంచి కలర్ వస్తాయండి దోశలు. 2 స్పూన్లు వేసుకుంటే చాలా బాగా వస్తాయి దోశలు. అలాగే వాటికి ఏంటంటే సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నని తురుము ఉల్లిపాయ ముక్కలు 2 కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ లేదంటే కొంతమంది నచ్చకపోతే కనుక అవాయిడ్ చేసి ప్లెయిన్ రవ్వ కూడా వేసుకోవచ్చండి. సేమ్ అలాగా పిండి కలుపుకుంటే కనుక పల్చగా రేకుల్లా వస్తాయండి దోశలు. చక్కగా క్రిస్పీగా కాలుతాయి. మంచి ఐరన్ పెనం తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాసిన తర్వాత చూడండి, నేను వేసిన విధంగా దోశ వేసుకుంటే ఎన్ని కన్నాలు ఉంటే అంత క్రిస్పీగా ఉంటుందండి రవ్వ దోశ. దాని మీద చక్కగా చుట్టూ ఒక ఆయిల్ వేసుకుని 2 పక్కల చూడండి, నేను చూపించిన విధంగా ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా తిప్పి కాల్చుకుంటే కమ్మని రవ్వ దోశలు తయారవుతాయండి. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సేమ్ కొలతలు వాడి చేసుకుంటే నేను చేసిన విధంగానే వస్తాయండి. మీకు ఎలా వచ్చినాయో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.